Hey guys, welcome back. And today మనం తెలుసుకోబోతున్న టాపిక్ వచ్చి హౌ టు రన్ అవర్ స్క్రిప్ట్, హౌ టు రికార్డ్ అండ్ హౌ టు రన్ ద స్క్రిప్ట్. ఓకే, మనము సెలీనియంలోకి వెళ్ళామంటే సెలీనియం ఐడి అనేది తెలుసు, రైట్? మన సెలీనియం ఐడి ఏం చేస్తుంది? ఒక టెస్ట్ కేస్ని రికార్డ్ చేసి సేవ్ చేసి మనం దాన్ని రన్ చేసి అవుట్పుట్ చేయొచ్చు. ద సిమిలర్ ఫార్మాట్ మనకి ఇందులో కూడా అలాగే ఉంటుంది, బట్ ఏమంటే ఇది ఇన్బిల్ట్ ఆఫ్ వస్తుంది అనమాట. అది సపరేట్గా యాడ్ చేసుకోవాలి, ఇది యాడ్ చేసుకునే పని లేదు. లేటెస్ట్ వర్స్ అన్ని దానిలో కూడా మనకు ఈ కోడ్ జైన్ అనేది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది, ప్రత్యేకించి మనం ఇన్స్టాల్ చేయాలి. ఓల్డ్ వర్షన్స్లోకి వెళ్ళామంటే మనకు బేసిక్గా ఉంటుంది, కానీ బట్ ఈ వర్షన్స్లో లేదు, ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. మరి ఎలా చేస్తాం ఇవన్నీ, ఎలా రన్ చేస్తామంటే మనకు ఒక కమాండ్ ఉందన్నమాట. ఓకే, ఎన్పిఎక్స్ ప్లే రైట్, ఓకే, కోడ్ జెన్ అని. ఓకే, ఇది సేమ్ కమాండ్ నేను కాపీ పేస్ట్ చేస్తాను నోట్ప్యాడ్లో. ఇది ఓకే, ఈ కమాండ్ అనమాట. ఈ కమాండ్ పేస్ట్ చేసి ఎంటర్ చేసామంటే మనకి చూడండి, ఇప్పుడు ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ ఒక విండో వచ్చింది. ఇది మన విండో. ఆటోమేటిక్గా ఇది ఇంపోర్ట్ సెక్షన్ చేసుకుంది అండ్ మనకు ఆటోమేటిక్గా ఈ కోడ్ అనేది ప్రొవైడ్ చేసింది, అంటే ఒక టెస్ట్ కేస్ క్రియేట్ చేయడం ప్రొవైడ్ చేసింది. మరి ఏమేమి ఉంటాయంటే డిఫాల్ట్గా ఇది రికార్డ్ అవుతుంది స్క్రిప్ట్. డిఫాల్ట్గా స్క్రిప్ట్ అనేది రికార్డింగ్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చారంటే చూడండి, పిక్ లొకేటర్. ఏదైనా మీరు ఒక లొకేటర్ని ఆల్రెడీ రన్ చేస్తున్న దాంట్లోంచి ఏదైనా లొకేటర్ కావాలంటే లొకేటర్ పిక్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి అసర్ట్, ఏదైనా రాయాలి విజిబిలిటీ టెస్టింగ్ సంబంధించి అంటే ఇది కూడా పిక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది మనకు అసర్ట్ టెక్స్ట్ ఫార్మాట్లో మనం ప్రొవైడ్ చేయడం, అంటే మన ఓన్గా అసర్ట్ వాల్యూస్. అండ్ ఇది కాపీ చేయడానికి, ఇది వచ్చేసరికి రెజ్యూమ్ చేయడానికి, అండ్ ఇది వచ్చి పాస్ చేయడానికి, అండ్ ఇది వచ్చి స్టెప్ ఇన్స్ చేసుకోండి, స్టెప్ ఓవర్స్ అండ్ అలా. ఓకే, ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, టెస్ట్ అన్నారు లైబ్రరీ, ఏ దానికి సంబంధించి నోట్ జేఎస్ సంబంధించి, జావాకి వచ్చి జే యూనిట్ లెబ్స్, పైథాన్కి వచ్చి పై టెస్ట్, డాట్ నెట్కి వచ్చి ఎంఎస్ టెస్ట్ అండ్ ఎన్ యూనిట్. డాట్ నెట్లో రెండు ఉన్నాయి సపోర్టింగ్ అనమాట. ఓకే, ఇక డిఫాల్ట్గా దీనికి సంబంధించి ఉంటుంది. ఓకే, అండ్ మనకు ఇక్కడ వచ్చేసరికి క్లియర్ చేయడానికి ఇవన్నీ. ఓకే, ఇక్కడికి ఇది వచ్చేసరికి టాంగిల్ కలర్స్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను తీసుకుని వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను, కాపీ చేసుకున్నాను. ఓకే, అండ్ మీరు ఇక్కడ బాగా చూడండి, ఇక్కడ బాడీ మీద క్లిక్ చేయగానే బాడీ క్లికింగ్ వస్తుంది. ఓకే, ఇది నేను తీసేస్తాను, ఎందుకంటే మనకు క్లిక్ అవ్వదు, మళ్ళీ లాస్ట్ తీసేస్తాను. ఓకే, ఎంటర్. చూడండి, మనకు యూఆర్ఎల్ అక్కడ పేస్ట్ చేసాగానే అవి పేజ్ డాట్ గో టు google.com అనేది వచ్చింది, కరెక్టా? అండ్ ఇక్కడ మనకు తీసుకున్నాక ఇది ఆటోమేటిక్గా బ్లింక్ అవుతుంది, కాబట్టి ఇక్కడ టైప్ చేస్తాను లోకేష్. ఓకే, అండ్ మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, గెట్ లేబుల్ నేమ్ సర్చ్ అండ్ ఫిల్లింగ్ ఫర్ లోకేష్ ఎక్స్పెక్ట్ యాజ్ ట్రూ. ఓకే, దాని తర్వాత నేను జస్ట్ ఎంటర్ చేస్తాను, ఇది వచ్చింది. దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, మళ్ళీ అగైన్ కొత్త యూఆర్ఎల్తో స్టార్ట్ అయ్యింది. ఓకే, బట్ మనం ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ అనేది ఎంటర్ అవ్వాల, మీరు బాగా చూస్తే ఇది ఓన్లీ ఫర్ ఏదైతే యాక్షన్స్ మనం క్రియేట్ చేస్తామో ఆ యాక్షన్స్ మాత్రమే వర్క్ చేస్తుంది, లేకపోతే వర్క్ చేయదు. నేను లోకేష్ కనకరాజ్ మీద క్లిక్ చేస్తాను, ఇప్పుడు చూడండి లోకేష్ కనకరాజ్ అనేది డిస్ప్లే అయింది. అండ్ ఈవెన్ ఇక్కడికి వస్తే గెట్ రోల్ బై లింక్ లోకేష్ కనకరాజ్ అని వికీపీడియా లింక్. ఓకే, అండ్ ఇదే కోడ్ని మనము కాపీ చేసుకోవచ్చు, అండ్ లేదంటే మళ్ళీ రీస్టార్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను స్టాప్ చేస్తాం.
ఒక్కసారి మనము మన సెలీనియం ఐడిలో తీసుకుంటే ఒక్కసారి మనం స్టాప్ చేసామంటే మళ్ళీ అక్కడికే అయిపోతుంది. మళ్ళీ రీక్రియేట్ అవ్వదు. మళ్ళీ నేను ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడి నుంచి? లోకేష్ కనగరాజు నుంచి. లోకేష్ కనగరాజు వికీపీడియా. ఓకే, ఇక్కడ ఉన్నాం ప్రెసెంట్. ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నాం కదా, మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ మళ్ళీ నేను స్టార్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. చూడండి, మళ్ళీ ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యింది. మళ్ళీ ఇంకొక లైన్ అనేది యాడ్ అయ్యింది. మనకి ఇదే ఆప్షన్ మనకు సెలీనియం ఐడిలోకి వెళ్తే ఉండదు అనమాట. ఇక్కడ మాత్రమే ఈ ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు పూర్తిగా స్టాప్ చేస్తాను. ఓకే, మళ్ళీ రన్ చేయాలనుకుంటే రన్ చేసుకోవచ్చు. లేకపోతే మనం డైరెక్ట్గా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఈ కోడ్ని కాపీ చేసుకోవచ్చు. ఓకే, ఈ మొత్తం కోడ్ని కాపీ చేసుకున్నాం. అండ్ ఇక్కడ రండి, ఇది క్లోజ్ చేస్తాను. టోటల్గా క్లోజ్ చేసాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను ఫైల్ క్రియేట్ చేస్తాను. రికార్డ్ _code డాట్ aspect డాట్ ts పేస్ట్ చేస్తుంది. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చిన దాంట్లో మనం ఈ లైన్ అనేది మనకు అస్సలు అవసరం లేదు కాబట్టి తీసేస్తున్నాం. ఓకే, అండ్ ఇక్కడ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయాలి కాబట్టి మనకు ఆటోమేటిక్గా క్లిక్ అవ్వలేదు కాబట్టి మనమే క్లిక్ ఆప్షన్ తీసుకుంటాం. నేమ్ ఉంది, బటన్ వచ్చి బీటీకే. ఓకే, ఇక్కడికి వచ్చేసి విచ్ పేజ్ డాట్ లొకేట్ సింగిల్ కొటేషన్ లో నేమ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్ malware. ఓకే, డాట్ క్లిక్ ఆప్షన్. ఓకే, అండ్ నౌ మళ్ళీ మన కోడ్ని రన్ చేయాలి. ఇక్కడికి వచ్చేసరికి మన ఫైల్ నేమ్ వచ్చి npx playwright test అండ్ రికార్డ్ _code.spec.ts అని హెడెడ్ మోడల్. ఉన్నాయి. links ఉన్నాయి. Oh, cool. Okay. ఫస్ట్ ఆప్షన్. మనకి ఇట్లా ఫస్ట్ ఆప్షన్ కూడా అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అండ్ సెకండ్, లేదంటే ఎంత ఎలిమెంట్ అని చెప్పేసి. చూడండి, మనకు టెస్ట్ కేస్ గట్ పాస్. వన్ టెస్ట్ కేస్ గట్ పాస్ట్. ఓకే, ఇలా మనం ఒక కోడ్ రాసుకునే దాన్ని మళ్ళీ మనము ఒక ఈ ఫార్మాట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా మనకి ఎలా కావాలంటే అలా మనకు చేంజెస్ చేసుకొని కూడా రాసుకోవచ్చు. ఇంకా మీరు ఈవెన్ పైథాన్లో కావచ్చు, జావాలో కావచ్చు, మీకు ఎలా కోడింగ్ స్టాండర్డ్లో కావాలంటే ఆ కోడింగ్ స్టాండర్డ్లో మీకు
దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు మళ్ళీ ఇంకోసారి చూద్దాం. కూర్చొని ఇక్కడ కొత్తది ఇక్కడికి వచ్చేసి ఇదే కొన్ని ఇప్పుడు జావాలో తీసుకోవాలనుకుంటారంటే ఇక్కడ చూడండి. జావాలో ఎక్కడినప్పుడు మొత్తం అన్నిటిని ఇంపోర్ట్ చేసింది అండ్ యూస్ ఫర్ ప్లే రేట్ అట్ ద రేట్ టెస్ట్ అండ్ పేజ్ డాట్ నావిగేటర్ అండ్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ ఫర్ యూ. ఓకే. అండ్ మనకు టెస్ట్ ఫైవ్ టెస్ట్ లోకి వస్తే టెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ పేజ్ అండ్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ ఫర్. ఇదే ఫర్ ఎంఎస్ టెస్ట్ లోకి వస్తే ఇలా ఉంటుంది. టెస్ట్ క్లాస్ అండ్ టెస్ట్ మెథడ్ అండ్ దిస్ ఈస్ మై టెస్ట్. గో టు అసింక్. ఓకే. అండ్ మనకి నెట్లోకి వెళ్తే ఎన్యూ నెట్లోకి వెళ్తే సిమిలర్ ఫామ్ టెస్ట్ parallelization and test feature and test and go sync. ఓకే. ఇలా మనకు కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఏ ఫార్మాట్లో కావాలనుకుంటే ఆ ఫార్మాట్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే. మనకి ఈజీగా డార్క్ కలర్లో అండ్ ప్రాపర్గా కనిపించడానికి అండ్ ఇక్కడ పాస్ చేస్తే ఇక్కడ పాసింగ్ అయిపోతుంది అండ్ స్టాప్ ద రికార్డ్ అండ్ ఎండ్ దిస్ వన్. వన్స్ ఎండ్ అయిపోయింది ఇక్కడ క్లోజ్ చేస్తే మనకు కోడ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. ఇలా మనము రికార్డింగ్స్ అండ్ ఎలా కావాలంటే అలా కోడింగ్ చేంజెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ ఇట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.